హలో అండి, నేనైతే ఈ వీడియోలో అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత అంటే మాస్ లే ఆఫ్స్ ఇన్ యూఎస్ఏ ఈ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిందే కదా, ట్రంప్ అయితే జనవరి 20వ తేదీ అయితే ఇనాగ్రేషన్ జరిగింది. అందులో చాలా రూల్స్ అయితే మార్చాడు. అందులో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన అయితే సైన్ చేశాడు. లాస్ట్ వీడియోలో అందులో ఫస్ట్ది అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి. ఇది లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి చూడండి, వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. ఇదనే కాదు, చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన అయితే సైన్ చేశాడు. అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడైతే ఏంటంటే రీసెంట్ న్యూస్, ట్రంప్ అయితే అడ్మినిస్ట్రేషన్ కింద ఒక గవర్నమెంట్ అయితే ఫామ్ చేసుకున్నాడు. దాని పేరైతే DOGE. దీని మెయిన్ హెడ్ ఎవరంటే ఎలాన్ మస్క్. అలాగే అసలు ఇది ఎందుకు పెట్టారు అంటే, ఇక్కడ ఫండ్స్ ఉంటాయి కదా, అమెరికా ఫండ్స్, దీన్ని అయితే ఎవరు కూడా మిస్యూజ్ చేయకూడదని. అండ్ అలాగే ఫెడరల్లో వర్క్ ఫోర్స్ అనేది తగ్గించాలి. దీని మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఇది. ఈ ఫెడరల్ అయితే 23 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 10% వర్క్ చేసే వాళ్ళు ఉంటే 10%ని ఇప్పటికే తీసేశారంట ప్రెసెంట్కి. అమెరికాలో అయితే లే ఆఫ్స్ అనేది చాలా కామన్. ఎక్కువైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జరుగుతుంటాయి లే ఆఫ్స్ అనేది. కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఫెడరల్లో జరుగుతుంది. ఈ ఫెడరల్లో అయితే కొన్ని ఫీల్డ్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. అవైతే ఇందులో మెయిన్ ఎఫెక్ట్గా అయ్యేది ఎవరు అని అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. అందులో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ఫారెస్ట్, తర్వాత నేషనల్ పార్క్స్, అలాగే మెడికల్ సర్వీసెస్. ఇప్పటికే ఇందులో అయితే కొంతమందిగా చాలా మంది ఎంప్లాయీస్ని అయితే తీసేశారంట. అందులో అయితే 3200 ఎంప్లాయీస్ని అయితే తీసేశారంట. తర్వాత వచ్చి హెల్త్ కేర్ సిస్టమ్ ఉంటుంది కదా, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆ డిపార్ట్మెంట్ కూడా. అంటే HSS అంటే హెల్త్ సర్వీసెస్ అనమాట. అందులో అయితే ఇప్పటికీ 5300 ఎంప్లాయీస్ని అయితే ఫైర్ చేసేసారు. అందులోంచి అయితే ఆ డిపార్ట్మెంట్ నుంచి అయితే తీసేశారు ఆల్రెడీ ఇప్పటికే. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇంకా మన విషయానికి వస్తే, మనకి బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే వీసా ప్రాసెస్ పైన. ఇది మొత్తం అయితే స్లో డౌన్ అయిపోద్ది. సపోజ్ అంటే 6 months పట్టేది డబుల్ టైం అనమాట, 1 year. ఆ తర్వాత 3 months పట్టేది 6 months. అన్నీ అయితే డబుల్ టైం ఎక్స్టెండ్ అవుతాయి. మనమైతే ఈ వీసా ఎక్స్టెన్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేయాలి. ఎందుకంటే అందులో తీసేశారు కదా ఎంప్లాయీస్ని. ఇంకా స్లో డౌన్ అవుద్ది కదా ఎంప్లాయీస్ని తీసేసినప్పుడు. ఇంకొక టాపిక్ ఏంటి అంటే, ఇక్కడ ఒక సంస్థ, ఇక్కడ ఒక అమెరికాకు సంబంధించి USAID అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటి అని అంటే, అమెరికన్స్ అనమాట. అక్కడైతే 30 కంట్రీస్ని, ఇక్కడ నుంచి 30 కంట్రీస్కి అయితే ఇది ఫండ్స్ అందిస్తుంది. అంటే చాలా వెనకబడిన వాళ్ళు ఉంటారు కదండి, పూర్ పీపుల్. అంటే ఫుడ్ పరంగా, అలాగే ఇంకో కొన్ని పరంగా అయితే ఇక్కడ నుంచి అయితే ఫండ్స్ అయితే వెళ్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అది కూడా తీసారని చూస్తున్నారు. కాకపోతే అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఇది కొత్తగా పెట్టిన రూల్ అయితే కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది కాబట్టి. కొన్ని రూల్స్ అయితే కొన్ని సంవత్సరాలుగా వస్తున్న రూల్స్ని అయితే వెంటనే తీసేయడం అయితే అంత ఈజీ కాదు. అసలు వీళ్ళు ఎందుకు దీని USAIDని ఎందుకు తీసేయాలి అనుకుంటున్నారంటే, అసలు అమెరికా నుంచి వెళ్ళే ఫండ్స్ అసలు వేరే దేశాల వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ అమెరికన్స్కి యూజ్ చేసుకోవచ్చు కదా, అదే ఏదో ఒక పరంగా అని ట్రంప్ అయితే అనుకుంటున్నారు. అసలు ఈ ఫండ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఇక్కడ అమెరికన్స్కి, ఇక్కడ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్క దానికి కూడా ఆల్మోస్ట్ ట్యాక్స్ ఉంటుంది. అది చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు అయినా, అంటే లీగల్గా వర్క్ చేస్తారు కదా, వాళ్ళకైతే ప్రతి దాంట్లో కూడా ట్యాక్స్ పడుతుంటుంది. ఈ ట్యాక్సెస్లోనే కొంత దానికి వెళ్ళిపోతుంటుంది, అంటే 30 కంట్రీస్కి. ఇప్పుడు ఆ ట్యాక్స్లుగా వెళ్ళొద్ది కదా, అది వేరే దేశాలకి వెళ్లకుండా అమెరికన్స్ యూజ్ చేసుకునేటట్టు, అంటే ఎడ్యుకేషన్ కానీ ఏదో ఒకటి వీళ్ళకే యూజ్ చేసుకోవాలని అయితే దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఇదే అండి ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్. అమెరికాలో మాస్ లే ఆఫ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.